ఎవరికీ నీ జీవిత కథ వినిపించకు. ఎవరి జీవితాల్లో ఏం జరుగుతుందోనని తలదూర్చకు. అన్నీ ముందో వెనకో ముగిసిపోయే కథలే. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ, బిజినెస్, జీవితంలోని రిలేషన్, వీటిలో దేనిలో ఓడిపోయినా ఓడిపోయినట్లు కాదు. ఓడిపోయినప్పుడు ఎవరూ నీ పక్కన నిలబడరు. పైగా సూటిపోటి మాటలే అంటారు. వీటిలో ఏది పర్మనెంట్ ఫెయిల్యూర్ కాదు. ధైర్యంగా ముందుకు వెళ్ళు, అనుకున్నది సాధిస్తారు. వెళ్ళే దారిలో రాళ్లే అడ్డు వస్తున్నా అడ్డును కాస్త మెట్టుగా మలిచి ఎత్తుకు ఎదగాలి. ఎవరైనా కింద పడితే పరిగెత్తుకెళ్ళి లేపి ధైర్యం చెప్పేవారు నాటి తరం. మనకెందుకు వచ్చిన గొడవ అంటూ పట్టించుకోకుండా వెళ్ళిపోయేవారు నిన్నటి తరం. కింద పడిన వారితో సెల్ఫీలు తీసుకొని సంబరపడేవారు నేటి తరం. అడుగు అడుగు వేయనిదే అంతరిక్షం అందదు. పడుతూ పడుతూ లేవనిదే పసిపాప పరుగులు తీయడు. మునిగి మునిగి లేవనిదే మహాసముద్రం లొంగదు. కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరమదు. అలాగే ముగింపు ఏదైనా మధ్యలో ఆపకు నీ సాధన. విజయం నేరుగా చేరదు. శ్రమ పడితే దక్కకుండా ఉండదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. చేసే పోరాటంలో రక్తం చిందిస్తున్నా అది ఎర్రసిరాగా మీ చరిత్రను రాస్తుంది అనుకోవాలి. అడుగంటూ వేశాక ఆగకుండా సాగాలి మీ సాధన. భయపడుతూ ఉంటే సమాజం భయపెడుతూనే ఉంటుంది. ప్రతి క్షణం నవ్వుతూ ఉండు, జీవితం సంతోషంగా అనిపిస్తుంది. జలజల కురిసే వర్షం అంటే ఇష్టం అంటారు, కానీ వర్షం వస్తే గొడుగు అడ్డం పెడతారు. ఉరుములు ఉండని ఎండలంటే ఇష్టం అంటారు, తీరా ఎండలు కాస్తే నీడల కోసం పరుగులు తీస్తారు. గలగల వీసే గాలులంటే ఇష్టం అంటారు, తీరా గాలులు వేస్తే కిటికీలన్నీ వేసుకుంటారు. మనిషికి ఎప్పుడు ఏది ఇష్టమో కనుక్కోవటం చాలా కష్టం. అదృష్టం వచ్చి తలుపు కొడుతుందని ఎదురు చూడటం ఆపాలి. పడవ వచ్చి నిన్ను కాపాడుతుందని స్విమ్మింగ్ చేయటం ఆపాలి. ఎదురు చూడటం కంటే సొంతగా ఎదగటంలోనే నిజమైన సంతోషం ఉంటుంది. ప్రతి క్షణం నీకు ఛాలెంజ్ విసిరేవాళ్ళు, గుణపాఠం నేర్పేవాళ్ళు నీ చుట్టూ ఉండేలా చూసుకో. అప్పుడే నిన్ను నువ్వు నిరూపించుకోగలవు. వినయంగా వినటం, వివేకంతో జవాబు ఇవ్వటం, ప్రశాంతంగా ఆలోచించటం, మంచి నిర్ణయం తీసుకోవటం ప్రతి మనిషికి అవసరం. మన చుట్టూ ఉన్న 90% మంది మరొకరి దగ్గర వాళ్ళు మంచోళ్ళు అనిపించుకోవటం కోసం అక్కడ లేని మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడతారు. నిన్ను నువ్వే గొప్పోడినని చెప్పుకోవద్దు, పక్కోడికి చులకనైపోతావు. నీకు నువ్వే గట్టోడినని అనుకోవద్దు, వెనకబడిపోతావు. అందుకే మాటలపై కాకుండా చేతలపై దృష్టి పెట్టు. అప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రపంచమే నిన్ను గొప్పోడు అంటుంది. ఉన్నంతలో బ్రతికేవాడు ఎప్పుడు ఉన్నతంగానే ఉంటాడు. ప్రెస్టేజ్కు పోయేవాడు పక్కదారులు పట్టిపోతాడు. ప్రయత్నమే మొదటి విజయం. ప్రయత్నమే మీ ఆయుధం. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడు. నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు. అబద్ధాలు చెబుతూ లేనివి కల్పించి మాట్లాడు చూడు. నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది. కాలం వేగం ముందు జీవితం చాలా చిన్నది. చిన్న చిన్న విషయాలకే కలత చెందకు. ప్రతి క్షణాన్ని నవ్వుతూ ఆస్వాదించు. బలమున్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడనుకుంటే రావణుడిని మించిన పండితుడు లేడు. మనిషి గొప్పతనాన్ని పెంచేది బలమో చదువో కాదు, గుణం. అందుకే రాముడు గొప్పవాడయ్యాడు. మౌనం ఎవరిని బాధించదు, ఎవరిని నొప్పించదు, ఎవరితో వాదించదు, ఎవరిని విమర్శించదు, ఎవరిని నిందించదు. వ్యక్తిగతంగా ఎదగటానికి 12 సూత్రాలు. ఏదైనా తప్పుగా అనిపిస్తే చేయవద్దు. ఏం చెప్పాలనుకున్నా సూటిగా చెప్పేయండి. అందరికీ నవ్వులు పంచాలి, కానీ ఎదుటివారికి సులకనయ్యేంత వరకు కాదు. మీలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా నమ్మండి. మీ గురించి మీరు తక్కువ చేసుకొని మాట్లాడుకోవద్దు. మీ కల ఏదైనా సాధించే వరకు వదలవద్దు. లేదు కాదు అని చెప్పేందుకు మొహమాట పడవద్దు. అవును అని చెప్పేందుకు భయపడవద్దు. మీపై నమ్మకంతో ఉండాలి. మీ చేతిలో లేని దానిని అలా వదిలేయండి. నిరాశవాదులకు, డ్రామాలకు దూరంగా ఉండండి. అందరినీ మనసుతో స్వీకరించండి, ప్రేమించండి. కోటలు మేడలు కట్టాలన్నా, కాటికి నలుగురు మోయాలన్నా,
గుప్పెడి మెతుకులు పుట్టాలన్నా, ప్రాణం తీయాలన్నా, పోయే ప్రాణం నిలవాలన్నా, పోరాటంలో గెలవాలన్నా, జననం నుంచి మరణం దాకా ప్రతి ఒక్కరి దగ్గర రూపాయి ఉండాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.